హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నాస్ వ్లాగ్స్ కుకింగ్. ఈ రోజైతే మనం టేస్టీగా ఉండే వేడి వేడి వామాకు బజ్జీలనేది తయారు చేసుకుందాం. వామాకు బజ్జీలనేది చూసారు కదా! బజ్జీ అనేది ఎంత బాగా పొంగి లోపట వామాకు గూడా ఎంత బాగా ఉడికిందో కదా! ఇప్పుడైతే వామాకు బజ్జీలనేది వర్షం పడుతుంటే చేసుకుంటే చాలా బావుంటుంది. వామాకు కూడా హెల్త్‌కనేది చాలా మంచిది. జలుబు, దగ్గు కఫం చేసినప్పుడు వామాకనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే మనం పిండైతే కలిపేసుకుందాం. దీనికోసం ఒక కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం, చిటికెడు పసుపైతే వేసుకుంటే మన బజ్జీలకనేది మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఉప్పు చూసారు కదా! మన టేస్ట్‌ని బట్టయితే వేసుకోండి. అలాగే దీంట్లోకి చిటికెడు వంట సోడా అనేది వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవడం వల్ల మన బజ్జీలనేది పొంగి పర్ఫెక్ట్‌గా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పిండినంతా కూడా మనమైతే కలిపేసుకున్నాం. ఈ ఉప్పు, కారం, వంట సోడా ఇవన్నీ పిండికైతే బాగా పట్టేలాగా కలిపేసుకొని, ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకుంటూ పిండిననేది మరీ పలచగా కాకుండా, ముద్దగా కాకుండా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మన వామాకనేది పలచగా ఉంటుంది కదా! దానికైతే పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే జార్‌లాగా అయిపోతే అప్పుడు పిండనేది వామాకు పట్టదు. అలాగే మన బజ్జీ కూడా పర్ఫెక్ట్‌గా రాదు కాబట్టి ఇప్పుడైతే మనం పిండిని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఉండలుంటే అయితే మన బజ్జీ అనేది రాదు కాబట్టి ఉండలు లేకుండా ఒక 5 మినిట్స్ అయితే ఇలా కలుపుతూ అయితే బాగా కలిపేసుకోవాలి. అప్పుడు మన బజ్జీలనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! ఈ పిండి ఇలాగైతే పొంగినట్టు వస్తే మన పిండి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టు. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకుందాం. మనకు డీప్ ఫ్రై వామాకు బజ్జీలనేది డీప్ ఫ్రై చేస్తేనే బావుంటుంది. దానికోసం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకున్నాక పిండినైతే మళ్ళీ ఒకసారి ఒక 1 మినిట్ కలిపాక చూసారు కదండీ! ఇదే వామాకు. వామాకుని తీసుకొని ఆ పిండిలో 2 సైడ్‌లా డిప్ చేసేసి బాగా కనబడకుండా మొత్తం పిండి అంటేలాగా బజ్జీనైతే వేసేసుకోవాలి. చూసారు కదా! మనం ఎయ్యగానే మొత్తం పిండి అనేది ఆకుకు పట్టింది కదా! బజ్జీ అనేది పొంగుతూ నూనెలో కూడా పైకి తేలింది. ఈ విధంగా మనం ఒక్కొక్క ఆకుననేది ఇలా వేసుకున్నామనుకోండి, మన బజ్జీలనేది పర్ఫెక్ట్‌గా బయట బండి మీద చేస్తారు కదండీ! అదే టేస్ట్ చాలా చాలా బావుంటుంది. అలాగే బజ్జీలనేది మంచిగా పొంగి ఆకులు కూడా లోపల పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. అప్పుడు మనకైతే చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలాగ మన కడాయిలోకి ఎన్ని సరిపోతే అన్ని బజ్జీలనైతే వేసేసుకుంటా. నేనైతే 5 వేసేసానండి. వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత గరిటె తీసుకొని మళ్ళీ తిప్పేసాలి. తిప్పేస్తే రెండో వైపు కూడా కాలుతదన్నట్టు. ఇలా కాలడం వల్ల మన బజ్జీలనేవి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మంచి క్రిస్పీగా బయట క్రిస్పీగా లోపట సాఫ్ట్‌గా ఉంటుంది. చూసారు కదా! మన బజ్జీలనేవి మంచి కలరొచ్చేసాయి కదా! ఇప్పుడైతే దీన్ని ఆయిల్ లేకుండా ఒక జల్లిగంటలోకైతే తీసేసుకుందాం. చూసారు కదండీ! బజ్జీలనేది ఎంత బాగా పొంగుతూ ఫ్లఫీగా చాలా చాలా బావున్నాయి కదా! ఇలాంటి బజ్జీలు ఇంకా మన దగ్గర పిండి ఉంది కదండీ! ఆ పిండికి సరిపడా మొత్తం బజ్జీలనైతే వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల మన బజ్జీలనేవి ఒకదానికొకటి అంటకుండా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీకైతే వామాకు దొరికినప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. వామాకనేది మన హెల్త్‌కి చాలా మంచిది. జలుబు కానీ, దగ్గు కానీ, కఫం కానీ చేసినప్పుడు వామాకు తినడం వల్ల మనకైతే కఫము, జలుబు, దగ్గు ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఇలాంటి వామాకులతో బజ్జీలు కూడా చేసుకోండి. ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయాయి కాబట్టి దీన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసేసుకుందాం. చూసారు కదా! మన వామాకు బజ్జీలన్నీ ఎంత ఫ్లఫీగా ఉండి పొంగుతూ ఎంత బాగా వచ్చేసాయి కదా! దీన్నైతే ఇప్పుడు మీకైతే చించి చూపిస్తాను. లోపల చింపగానే పొంగుతూ మన బజ్జీలన్నీ పర్ఫెక్ట్‌గా పొంగైతే ఎంత బావుంటుందో. చూసారు కదా! మన బజ్జీలనేది పర్ఫెక్ట్‌గా అనేది కుక్ అయింది కదా! దీన్ని చించి చూపెడితే లోపల చూడండి బయట క్రిస్పీగా లోపట సాఫ్ట్‌గా ఎంత బావుంది కదా! మీకైతే ఈ వామాకు బజ్జీల వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్.